ఓకే, బాగుంది. ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చారు. అసలు ఏంటి మీ గోల్ ఏంటి, మీ డ్రీమ్ ఏంటి? ఏదో ఉంటుంది కదా లైఫ్లో ఇది అచీవ్ చేయాలని. ఆల్రెడీ ఇప్పుడైతే ఇది అచీవ్ చేశారు. ఎంతో మందికి సాధ్యం కాని అచీవ్మెంట్ ఇది. సో మీ మీద ఒకరు బుక్ రాయడం, మీ బయోగ్రఫీ రాయడం అనేది. సో సూర్యతేజ ఆయన. సో ఎన్ని డేస్ పట్టింది ఇది రాయడం? ఇది వచ్చేసి పెన్ ఏ స్టోరీ అని చెప్పేసి అది లైక్ యాప్ అప్లికేషన్. సో దానిలో ఉన్నది ఇప్పుడు. సో అది ఆ యొక్క దాని నుండి ఈ బుక్ రాయడం జరిగింది. ఈ బుక్ని రాయడానికి 2 years పట్టింది యాక్చువల్గా. ఎందుకంటే 2 years క్రితం నుండి తను స్టార్ట్ చేస్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే తర్వాత నాకు 6 months బ్యాక్ తను నన్ను కాంటాక్ట్ అయ్యిండు. 2 years దాకా అతను సైలెంట్గా పాయింట్స్ రాసుకొని నోట్ చేసుకొని చూస్తుండు ప్రతిరోజు. తెలియదు మీకు బుక్ కోసం? నాకు తెలియదు. 6 months తర్వాత అతను అప్పుడు నన్ను పర్మిషన్ అడిగిండు, ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నాము, మీకు ఓకేనా అని. అంటే నేను నా మీద బుక్ రాయడం ఏంటిది అనుకున్నా. ఒకసారి కలుద్దాం సార్ అని అంటే అప్పుడు కలిసిన తర్వాత 6 months ట్రావెల్ చేసి అప్పుడు ఈ బుక్ ఫైనల్గా అసలు ప్రతి క్షణంలో ఏం జరిగింది, ఎట్లయింది, పుట్టిన కాంచెల్లి ఇన్ని సంవత్సరాల వరకు ఆ బుక్లో ఉంటాయి అన్నట్టు. సో సూర్యతేజ గారు అతను రైటర్ తను. సో తను ఆ బుక్ని రాసిండు. అది ఎట్లుంటుంది అని ఎగ్జైటింగ్గా నేను కూడా ఉన్నా, చూస్తున్నా. లైక్ ఫోటోలు ఉన్నాయి, ఇంకా ఇప్పుడు వస్తుంది, ఇంకో 4-5 రోజులలో వచ్చేస్తుంది. యాక్చువల్లీ అమెజాన్లో రిలీజ్ అవుతుంది. బట్ నేను కూడా రివీల్ చేయాలనుకోవట్లేదు లోపల. బట్ టైటిల్ కవర్ పేజ్ ఒకటే మాత్రం చాలా ఇంప్రెస్ చేసింది. ద ఇండియన్ సైక్లిస్ట్, ఏ జర్నీ ఫర్ జనరేషన్స్. అద్భుతమైన క్యాప్షన్ అయితే పెట్టాడు అనమాట. సూపర్. చాలామందికి ఇది లైఫ్ టైం డ్రీమ్, ఒక వాళ్ళ మీద ఒక బుక్ రాయడం ఏంటి, వేరే వాళ్ళు అసలు పెద్ద పెద్ద వాళ్ళకే సాధ్యం. యాక్చువల్లీ ఎవరి బుక్ వాళ్ళు రాసుకుంటారు. అవును అవును. కానీ వేరే వాళ్ళు రాయడం అనేది చాలా గ్రేట్. అండ్ చిన్నపిల్లలు, వీలైతే చిన్నపిల్లలు చదివితే బాగుంటుంది అది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుద్ది అండ్ చాలా అడ్వెంచరస్గా ఉంటుంది బుక్ కూడా. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా బ్రో, ఒక గంటన్నర సేపు మాట్లాడుకుంటున్నాం కదా. అలాంటిది ఒక దగ్గర 30 సంవత్సరాల పైన లైఫ్ అందులో ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఓకే, సో కంట్రీస్ గురించి స్మాల్గా మాట్లాడుకుందాం, చిన్నగా షార్ట్ డిస్కషన్. ఇప్పుడు మనం బేసికల్లీ చైనా మనం కంపేర్ చేసుకుంటే మన దగ్గర జనాభా ఎలాగో చైనాలో కూడా జనాభా ఎక్కువ. మనం అయితే ఇక్కడ ఎంత డిసిప్లైన్గా ఉంటామో మీకు తెలిసిందే. బట్ చైనా వాళ్ళు కొంచెం డిసిప్లైన్గా ఉంటారు, వాళ్ళు కొంచెం చాలా డిసిప్లైన్గా ఉంటారని వింటాం. సో మీరు ఏమంటారు అసలు వాళ్ళ డిసిప్లైన్ ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా ఇలాగే విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ, మీరు అన్నట్టు డస్ట్బిన్ లాగా చెత్త ఎక్కడ పడితే అక్కడ పాడేసి, ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేసి ఇలాగే ఉంటారా? వాళ్ళు కొంచెం బాగుంటారా? తండ్రి స్ట్రిక్ట్గా ఉంటే పిల్లలు స్ట్రిక్ట్గా పెరుగుతారు. అంటే తల్లిదండ్రులు ఎలా నేర్పిస్తే పిల్లలు చిన్నప్పటి నుండి పిల్లలు కూడా అలానే ఒక ఏజ్ వచ్చే వరకు అలానే సిస్టమేటిక్గా ఉంటారు. అందరి పిల్లలు ఒకేలాగా ఉండరు కదా. ఇప్పుడు పండిత పుత్ర పరమశుంఠ అనే ఒకటి ఉంటుంది. పండిత పుత్రుడు అయినంత మాత్రాన వాడు గొప్పవాడు అవ్వాలని ఏం లేదు. ఇక్కడ మన దేశం అనేది పండితులు, పుత్రులం మనం పరమశుంఠల్లాగా, అంటే కొంతమంది తయారవుతుంది. అండ్ ఇంకొకటి చాలా మందిలో ఉన్నది ఇట్లా ఉండాలి, నా దేశం కూడా ఫారెన్. ఎందుకు నేను నా దేశం గురించి వీళ్ళని ఎందుకు అంత క్రిటిసైజ్ చేసి ఎప్పుడైనా ఒక వీడియోలో మాట్లాడినా అంటే, ఇప్పుడు మనము ఒక దేశం పక్క దేశానికి వెళ్ళినప్పుడు మనకన్నా చిన్న దేశం, మనకన్నా రీసోర్సెస్ తక్కువ అండ్ మనకన్నా తెలివి తక్కువ ఉన్న వాళ్ళందరూ ఎంత నీట్గా ఎంత క్రేజీగా బ్రతుకుతున్నారు. ఆ లైఫ్, ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనము ఎందుకు పక్క దేశాల మీదకి వెళ్ళి చూసుకుంటా అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి, అక్కడ సంపాదించాలి, అక్కడ సెటిల్ కావాలని ఎందుకు ఆలోచిస్తున్నాం? మన ఇండియాలోనే సెటిల్ కావచ్చు కదా. అంటే మన దాంట్లోనే ఇప్పుడు మన వాళ్ళందరూ పక్క దేశాలలో పోయి మన టెక్నాలజీ, మన బ్రెయిన్లు అంతా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసి వాళ్ళు కొత్త ఇన్నోవేషన్స్ చేస్తున్నారు. మరి మన ఇంటి దగ్గర డబ్బులు లేవా అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం పక్క వాళ్ళకి కూడా అప్పులు ఇస్తాం, రైట్? సో మన దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి, మన దగ్గర రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. స్టిల్ మన వాళ్ళు అక్కడ దాకా పోతున్నారంటే ఎక్కడో ఒక దగ్గర లోపిస్తుంది. ఎక్కడ లోపిస్తుంది అని అంటే, ఇప్పుడు చైనాతో పోల్చుకుంటే నేను చైనాలో సింపుల్గా చెప్తా, దానికి ఆన్సర్ మీరే చెప్పండి. చైనాలో ఒకరోజు రైడ్ చేస్తుంటే సాయంత్రం 7 అయింది. 7 అయితే ఒక సిటీలో ఆగాల్సి వచ్చింది. సిటీలో మనం ఎట్లనైతే ఇప్పుడు ఆపోజిట్గా కూర్చున్నాము, సో దట్ అక్కడ ఒక షాప్ ఉంది, డెలివరీ. ఏం డెలివరీ? అమెజాన్ ఇట్లుంటాయి కదా, అట్లా ఒక డెలివరీ ఉన్నది. సో అట్లా డెలివరీ దగ్గర స్టాక్ అంతా ఫుల్ అయిపోయిందని చెప్పేసి 7-8 గంటలకు వాడు క్లోజ్ చేసుకున్నాడు. నేను అన్నే టెంట్ వేసుకున్నా, ఆపోజిట్గా క్లోజ్ చేసుకున్నాడు. ప్రోడక్ట్ అంతా ఆడ పడేసిండు, డెలివరీస్ అన్నీ ఆడ పడేసిండు, వెళ్ళిపోయిండు. ఇక నేను రాత్రి అంతా షాక్ అవుతానా, అరే వీడు ఎవడన్నా ఎత్తుకపోతే ఎట్లా?
మనము ఇక్కడ అమెజాన్లో డెలివరీ పెడితే ఫోన్ల బదులు ఇటుకలు వస్తాయి, కొన్నిసార్లు సబ్బు బిల్లలు వస్తాయి, పవర్ బ్యాంకులను లోపల బ్యాటరీలు పెట్టి అమ్ముతారు మనల్ని, రైట్? అట్లా జరిగినాయి చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి రైల్వే స్టేషన్లలో, ఓపెన్ బాక్స్ డెలివరీ అని పెట్టారు కొత్తగా. ఇంకా అట్లా జరుగుతుంది. ఇక్కడ చూస్తే పొద్దుగాల వచ్చేసిండు వాడు 7-8 గంటలకేమో, రోడ్డు మీద ఉన్న సరుకు ఏదైతే దాని షాప్ మీద ఉన్న సరుకు అంతా మళ్ళీ బండ్లకు ఎక్కించుకొని పోయి డెలివరీ చేస్తాడు.